అంటూ వస్తున్నారు. రాగమయ్యి రావి అనురాగమయ్యి రావి ఈ పాటను ఆలపించడానికి మిత్ర గారిని ఆహ్వానిస్తున్నాను. అనురాగమయీ రావి
స్వరకల్పన విన్నాం కదా నీరి రాగంలో. కాలచక్రాన్ని కొంచెం ముందుకు లాగి అగ్గిపిడుగు దగ్గరికి వద్దాం. ఇక్కడ పెద్దలు నారాయణ రెడ్డి గారు రాసిన పాట, ఒక దివ్యమైన పాట ఉంది. ఏమో ఏమో అయినది నాకేమో ఏమో అయినది. అదేమిటో గాయకుల ద్వారా మనం విని ఆనందిద్దాం. అది కూడా ఆ నీరి రాగంలోనే. ఈ పాటను పాడడానికి ఆమని వెంకట్రావు గారిని ఆహ్వానిస్తున్నాను. గాయకులు స్వాగతం. అమృతవర్షిణి రాగం, ఆ రాగ ఛాయను మాకు ఒకసారి వినిపించండి. డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ అచ్చిరెడ్డి గారు.
ప్యాడ్స్ మీద పవన్ గారు, తబలా మీద సుప్రసిద్ధ తబలా కళాకారులు నాగరాజు గారు, మరొక తబలా కళాకారులు సుప్రసిద్ధ కళాకారులు పాండు గారు, వ్యాఖ్యాతగా నేను పవన్ కుమార్, క్షమించాలి అచ్చిబాబు గారు, క్లారినెట్ మీద అచ్చిబాబు, అచ్చిరెడ్డి అని చెప్పడం జరిగింది, క్షమించాలి అచ్చిబాబు గారు. ఇక ఆనాటి పాటలు ఘనం, ఆనాటి మనుషులు ఘనం. ఇది ఎందుకంటున్నారంటే క్యారియర్గా వెళ్ళారండి. వీరి వయసు 74 సంవత్సరాలు. 3 గంటల పాటు నిలబడి నిర్విరామంగా సంగీత విభాగం నిర్వహించారు. మా తరం వారికి, ఆ తర్వాత తరం వారికి ఇంత శక్తి ఉంటుందో లేదో అన్నది మా అనుమానం. మరి వీరికి నారాయణ రెడ్డి గారు అన్నట్టుగా శతమానం భవతి ఇలాంటి కార్యక్రమాలు చక్కగా చేయాలి. స్వరరాగ సుధాంబుది బిరుదాంకితులు, గాయకులు, సంగీత దర్శకులు, రంగస్థల నటులు శ్రీ విఎల్ఎన్ చారియర్ గారు సమర్పించినటువంటి దశరాగామృత సినీ సంగీత వైభవాన్ని మనం ఇంతవరకు ఆనందించాం. చివరిలో కోసం విరుపుగా మరొక్క రాగాన్ని కీరవాణిని వినిపించి కూడా మనని ఆనందపరిచారు. చారియర్ గారికి ఒక్కసారి విన్నంటే కరతాళంతో మన తెలియజేసుకుంటూ యువ కళావాహిని శృతులయ ఆర్ట్స్ అకాడమీ సంయుక్తంగా సగర్వంగా సమర్పించిన కార్యక్రమం ఇది. మరొక రసవంతమైన కార్యక్రమంలో త్వరలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.